స్వర సార్వభౌమత్వానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిలువెత్తు నిదర్శనమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రాంగణంలో బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. బాలు ఓ కులం ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదన్న శ్రీధర్ బాబు ప్రపంచ స్థాయిలో తెలుగు జాతి కీర్తిని చాటారని కొనియాడారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిలువెత్తు విగ్రహం హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రాంగణంలో కొలువుదీరింది. బహుముఖ ప్రజ్ఞతో తెలుగువారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన గాన గంధర్వుడి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం అతిథులు, కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. సినిమాల్లో బాలు తొలి పాట పాడిన రోజుని పురస్కరించుకుని ఇవాళ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ గవర్నర్ దత్తాత్రేయ, తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ఎస్పీ బాలు కుటుంబ సభ్యులు, ఈటీవీ సీఈఓ బాపినీడు, నేపథ్య గాయని కల్పన, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తదితరులు హాజరయ్యారు. సినీరంగ చరిత్రలో బాలసుబ్రహ్మణ్యం పేరు చిరస్థాయిగా ఉంటుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. బాలుతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్న ఆయన పిల్లల్లో సంస్కార బీజాలు నాటేందుకు నిత్యం యత్నించారని గుర్తు చేశారు. బాలు తెలుగు ఉచ్చారణ వింటే ఆనందంగా ఉంటుందన్న వెంకయ్య వీలున్న ప్రతిచోటా మనం అమ్మ భాషలోనే మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు మనం ఒక పరిపూర్ణ కళాకారుణ్ణి, గొప్ప వ్యక్తిత్వం ఉన్న ప్రతిభామూర్తిని గుర్తు చేసుకుంటున్నాం. సంస్కారవంతుడు, స్నేహశీలి, మృదు స్వభావి, నిత్య కృషీవరుడు అయిన శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని గాయకుడిగా, గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా, వ్యాఖ్యాతగా, మరి తనలో ఉన్న బహుముఖ ప్రజ్ఞతో ప్రేక్షకులకు ఆయన ఆనందాన్ని పంచారు. అలాంటి మహనీయుడి యొక్క విగ్రహాన్ని మనం ఈ కళా కేంద్రమైన రవీంద్ర భారతి ప్రాంగణంలో ఆవిష్కరించుకోవడం, ఆవిష్కరణలో కూడా పక్కన ఆయనకన్నా ముందు దివికేగినటి యొక్క శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహం పక్కన పెట్టడం చాలా సముచితం అని చెప్పని, వారి కోరిక కూడా అదే అని చెప్పని నేను సందర్భంగా మనవి చేస్తున్నాను. బాలసుబ్రహ్మణ్యం ఎవరితో ఎలాంటి విభేదాలు లేకుండా సినీ పరిశ్రమలో కొనసాగిన అజాత శత్రువని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. ఆయన పాటలు ఎప్పటికీ జనం నోళ్లలోనే ఉంటాయన్నారు. ఈటీవీ పాడుతా తీయగా ద్వారా ఎందరో గాయనీ గాయకులను ప్రపంచానికి పరిచయం చేశారని దత్తన్న అభినందించారు. నేను ఇదే వేదిక మీద నేను మంత్రిగా ఉన్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతో ఆత్మీయతతోటి, ప్రేమతోటి నన్ను గుండెలకు హత్తుకొని చాలా సంతోషంతో ఆయన మధురమైనటువంటి పాట ఎలా ఉండదో ఆయన మాట, ఆయన ప్రేమ కూడా అదే విధంగా ఉందని నేను మనసారా భావించినాను. ఈనాటి తరంలో ఉన్నటువంటి వారు కేవలం సినిమానే కాకుండా బుల్లితెర మీద కూడా చాలా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. నేను చాలాసార్లు ఈటీవీలో చూశాను. ఈటీవీలో వారు పాడుతా తీయగానేటువంటి పాట అయితే ఉందో దాని ద్వారా ఆయన యువతరానికి ఆయన ఇచ్చినటువంటి ఒక అనేకమైనటువంటి శిక్షణ, ఆయన ద్వారా నిర్మాణమైనటువంటి అనేక మంది గాయకులను తయారు చేసిపోయినటువంటి గొప్ప నాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. బాలు ఓ కులం ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. సంగీతానికి ప్రాంతం, భాషా భేదం లేదని తెలిపారు. బాలసుబ్రహ్మణ్యం అభిమానుల కోరిక మేరకు విగ్రహం ఏర్పాటు చేసినట్లు వివరించారు. 14 భాషల్లో వేలాది పాటలు పాడిన సంగీత ప్రపంచ రారాజు బాలు అంటూ మంత్రి కొనియాడారు. ఈరోజు ఆ మహనీయుడికి ఓ కులమో, ఒక మతమో, ఒక ప్రాంతమో, దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఈరోజు ప్రపంచ స్థాయిలోనే మన తెలుగు జాతి కీర్తిని, మరి ప్రపంచ స్థాయిలో నిలిచిన వ్యక్తిని గౌరవించుకోవాలని ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ. ఎక్కడైతే కళలను గౌరవిస్తామో, రవీంద్ర భారతి అంటే కళలను ప్రోత్సాహం చేసిన ప్రాంతం. ఇదే ప్రదేశంలో మన అందరికీ తెలుసు మరో గొప్ప గాయకుడిని, వారి విగ్రహాన్ని ఇక్కడ మనం పెట్టుకున్నాం. దానికి అనుగుణంగానే ఈరోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ చేయాలనే ఒక సంకల్పిత భావంతో మరి మా ప్రభుత్వం కూడా ముందుకు నడిచి మరి వారి ఆలోచనలను, వారి గౌరవాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియజేయడం జరిగింది. బహుముఖ ప్రజ్ఞ కలిగిన బాలసుబ్రహ్మణ్యం లాంటివారు దశాబ్దానికో శతాబ్దానికో ఒక్కరుంటారని శాంతా బయోటిక్ వ్యవస్థాపకుడు వరప్రసాద్ రెడ్డి తెలిపారు. బాలును కోల్పోవడం తీరని లోటన్నారు. వారి పాట మీ అందరికీ ఇష్టం, అది మాధుర్యం. వారి మాట చాలా ఆత్మీయం. పాటలు ఉన్న సాంకేతికతతో మన జీవితకాలం వినదగిన సంఖ్యలో ఉన్నాయి. 40,000 పాటలు వినొచ్చు. మాట మళ్ళీ మనం ఇంకోసారి ఆయనతో వెళ్ళలేము.
ఎప్పుడో రికార్డ్ అయిన కొన్ని మాటలు తప్పితే కొత్త మాటలు ఏమీ రావు. పాట అన్నది ఒక కవి హృదయం నుంచి వచ్చింది, దాన్ని ఆయన మధురంగా గానం చేస్తారు. ఆయన ప్రతిభ మాట ఆయనదే, ఆయన హృదయంలోంచి వచ్చిందే. అది చాలా గొప్పది. అది మనం కోల్పోయాం. పాటలు వింటూనే ఉంటాం. ఆయన మాటలు కావాలంటే మళ్ళీ ఆయన పుట్టాలి. అలాంటి రోజు కోసం చూద్దాం. నమస్కారం. టన్ను కాంస్యంతో దాదాపు 3 నెలల పాటు శ్రమించి తూర్పుగోదావరి జిల్లాలో బాలు విగ్రహాన్ని తయారు చేసినట్లు శిల్పి వడయారు తెలిపారు. శిల్పి వడయారుని శ్రీధర్ బాబు సత్కరించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.